యోగా కంప్లీట్ చేసుకొని ఏం చేయాలో తెలియక అటు ఇటు తిరుగుతూ ఉన్న అదే టైంలో నాకు ఒక పార్సల్ వచ్చింది. అదే మన మీషోలో నేను ఎప్పుడో ఆర్డర్ చేసినవి కొన్ని క్యాన్సిల్ అయిపోయినాయి, కొన్ని అటు అయిపోయినాయి, కొన్ని వచ్చినాయి, కొన్ని బాగున్నాయి, కొన్ని బాలేదు, కొన్ని రిటర్న్ పెట్టాను. ఇలా అన్నీ జరిగిన తర్వాత ఏవైతే రాలేదో, ఏవైతే నాకు ఇంకా నీడ్ ఉందో అవి మళ్ళీ రీఆర్డర్ చేశాను. రీఆర్డర్ చేసిన వాటిలో ఇప్పుడైతే వచ్చాయన్నమాట. సో, ఏం పెట్టాను అంటే, మన మనీ ప్లాంట్స్ చిన్న జార్స్‌లో లాస్ట్ టైమ్ నేను క్లీనింగ్ ప్రాసెస్ చూపిచ్చాను మీకు ఐడియా ఉంటే, అది చూడండి. అది బాగా ఇరుకైపోతుంది. లీవ్స్ అన్నీ పెద్దగా అయిపోతున్నాయి. సో, ఎక్స్‌పాండ్ చేద్దాము అనిపించింది. అలాగే నేను పెబల్స్ కూడా ఆహ్, ఏమంటారు మీషోలో తెప్పించాను కదా! సో, వాటిని డెకరేటివ్‌గా యూజ్ చేయాలి అనిపించింది. సో, ఆ కోల్డ్ కాఫీ డ్రింక్ జార్స్ ఏవైతే ఉన్నాయో వాటిల్లో నుంచి ట్రాన్స్‌ఫర్ చేద్దామని జెప్పి ఇలా ఫ్లవర్ వేజెస్ అయితే తెప్పించాననమాట. సో, దీని కాస్ట్ నాకు పెయిరొచ్చి అప్ టు 400 చేంజ్ ఆర్ 400 ఇట్లా పడుంటుంది. క్వాలిటీ వైస్ చూస్తే మనీకి తగ్గట్టే అనిపించిందండి. నాట్ టూ గుడ్ అలా అని 400కి ఏమీ రాదు కదా! అన్నట్టుగా కూడా చెప్పొచ్చు. చాలా డెలికేట్‌గా ఉన్నాయి. అండ్ ఆ కార్నర్స్ ఉన్నాయి గదా! పైనుండే రౌండ్ షేప్ ఉంది కదా! అది కూడా మీరు వీడియోలో అబ్జర్వ్ చేస్తే ఈవెన్‌గా లేదు. అర్థమైందా? ఈవెన్‌గా లేదు. రౌండ్ అయితే ఉంది కానీ, ఒక దగ్గర థిక్‌గా ఉంది. ఒక దగ్గర లైట్‌గా ఉందనమాట. సో, చాలా అంటే చాలా చాలా డెలికేట్‌గా ఉన్నాయి. ఈవెన్ నాకు అవి ఎక్కడ పగిలిపోతాయి చేతిలోనే కొంచెం గట్టిగా ప్రెషర్ పెట్టంగాల్నే పగిలిపోతాయేమో అని అనిపించిందనమాట. అదిగో చూడండి నేను చూపిస్తున్నాను క్లియర్‌గా. సో, యాహ్! ఫస్ట్ ఎనీవే ఇది నీట్‌గా గూడా రాలేదు. ఐ మీన్ ఆ గ్లాస్ కూడా రావడం అవి కూడా నీట్‌గా రాలేదు. సో, అందుకని కడగడం అంటే రిస్కేమో అనిపించింది. అంత డెలికేట్‌గా ఉన్నాయి. అందుకని నేను వీటిల్ని జస్ట్ మంచి కాటన్ టవల్ తోటి ఫస్ట్ వీటిల్ని మాయిశ్చర్‌గా ఉన్నాయి యాక్చువల్‌గా. అందుకని నేను కాటన్ టవల్ తోటి ఇలాగా క్లీన్ చేసుకుంటున్నా. మీరు గమనిస్తే నేను చాలా స్లోగా చేస్తున్నా. వై? బికాజ్ మనం ఏమన్నా కొంచెం ప్రెషర్ ఇవ్వంగాల్నే అవి పగిలిపోతాయేమో అని అనిపిస్తుందనమాట. బేసిక్‌గా మనము కొన్ని ఆహ్, కొంచెం ప్రైస్ ఎక్కువైనా గానీ కొనుక్కుంటూ ఉంటాం గదా! లైక్ అమెజాన్‌లో కొంచెం అక్కడ ఇక్కడ సేమ్ వేజెస్ అక్కడ కూడా ఉండుంటాయి. అవి కొనుక్కుంటాం కదా! వాటికి వీటికి చాలా క్వాలిటీ డిఫరెన్స్ ఉంటుంది అని అనిపించింది. సో, నాకు కుదిరితే ఈసారి ఖచ్చితంగా కూడా ఇదే ప్రోడక్ట్ కాస్ట్ లోలో కొంటే ఎలా ఉంటుంది? అండ్ కొంచెం ఎక్కువ ప్రైస్ ఉన్నవి కొంటే ఎలా ఉంటుంది అన్నది కూడా నేను ఖచ్చితంగా కుదిరితే అది కూడా ఒక వీడియో చేయాలని అనుకుంటున్నాననమాట. బికాజ్ అవేర్‌నెస్ లేక ఇది మీషోలో అద్భుతంగా ఉంది. అది ఉంది, ఇది ఉంది. 300కే, 400కే ఇలా వచ్చేస్తున్నాయనని చెప్పేసి అంటున్నారు కదా! సూపర్ ఉంది ప్రోడక్ట్ అయితే అని అంటున్నారు కదా! ఇట్స్ అంటే కాస్ట్ కటింగ్‌లో భాగంగా చూసుకుంటే దీస్ ఆర్ ఫైన్. బట్ డెలికేట్‌గా ఎంతవరకు మనం మెయింటైన్ చేయగలమనేది తెలీదు. బట్ ప్రస్తుతానికి నాకు కావాలి కాబట్టి ఉంచేశాను. సో, ఫస్ట్ అయితే వీటిల్లో నేను వాటర్ ఫిల్ చేసేసుకొని వాటిలో నిన్న తెచ్చిన అంతకుముందు వచ్చిన పెబెల్స్ ఉన్నాయి కదా! ఆ పెబెల్స్ అన్నీ ఇందులో కొంచెం కొంచెంగా వేసుకున్నా అనమాట. బేసిక్‌గా పెబెల్స్ కూడా నాకు చాలా తక్కువైనాయి. అండ్ దీంట్లోనే వేరే వేరేయి పెట్టినా రాలేదు. అండ్ సెకండ్ టైమ్ పెట్టినా గాని రాలేదు. సో, అందుకని ఈసారి నేను అమెజాన్‌లో పెట్టాననమాట. సో, అమెజాన్‌లో పెట్టినవి వస్తే అప్పుడు ఖచ్చితంగా నేను రివ్యూ కూడా చేస్తాను. అండ్ మీషోలో పెట్టిన పెబెల్స్‌కి, అమెజాన్‌లో పెట్టిన పెబెల్స్‌కి ఎంత క్వాలిటీ డిఫరెన్స్ ఉంది అని కూడా చూపిస్తాను నేను. అండ్ అలాగే ఈ గ్లాసెస్‌లో ఉన్న ఈ మనీ ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో చక్కగా ఇలా ట్రాన్స్‌ఫర్ చేసుకుంటున్నా అనమాట. స్టిల్ కాస్ట్ కటింగ్ ఇవన్నీ కాదు మేము మెయింటైన్ చేసుకుంటాం యామిని అని అనుకుంటే మాత్రం మీరు ఖచ్చితంగా వీటిని కొనుక్కోవచ్చు. సో, మీకేమైనా లింక్స్ కావాలంటే ఖచ్చితంగా నన్ను అడగండి. డిస్క్రిప్షన్‌లో ఇవ్వడానికి సీరియస్‌లీ నేను ఈ మధ్యనే యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేశాను. నాకు అంతగా ఐడియా లేదు. ప్లీజ్ డోంట్ మైండ్. కావాలి అంటే లింక్ అనో లేకపోతే ఏదో ఒకటి అడగండి. నేను పంపిస్తాను. నాట్ ఎన్ ఇష్యూ అది. సో, యాహ్! దిస్ ఈస్ ద రివ్యూ ఆఫ్ మీషో ప్రోడక్ట్. ఇఫ్ యూ వాంట్ టు బై నేను లింక్స్ పంపిస్తాను. ఓకేనా? అండ్ ఈ గ్లాస్ జార్‌లోకి ఈ స్టోన్స్ వేసిన తర్వాత ఐ మీన్ పెబెల్స్‌లేండి. సో, వేసిన తర్వాత నాకు చాలా అనిపించిందనమాట. లైక్ మిక్స్డ్ కలర్స్ ఉన్నాయి కదా! అండ్ గోల్డ్, వైట్, బ్లాక్, బ్లూ, లైట్ బ్లూ సంథింగ్ ఎల్స్.
అన్నీ చాలా కలర్స్ బాగున్నాయి బేసిక్‌గా. అంటే దాని క్వాలిటీ ఎలా ఉన్నా కానీ ఆ వాటర్‌లోకి, గ్లాస్ జార్‌లోకి ఇవి ట్రాన్స్‌ఫర్ చేయంగానే చాలా అనిపించాయి. ఇంకా మనీ ప్లాంట్ పెట్టిన తర్వాత లుక్ అయితే చాలా చేంజ్ అయింది. అండ్ నాకనిపించింది ఇంకొన్ని కొమ్మలు ఇందులో యాడ్ చేస్తే బావుంటుంది. ఇంకొన్ని స్టెమ్స్ దీంట్లో పెడితే బావుంటుంది అనిపించింది. సో, ఫస్ట్ అయితే ఇవి పెట్టిన తర్వాత దీని లైఫ్ ఎలా ఉంది? బావుందా? లేదా? చూసుకున్న తర్వాత చేంజ్ ఇట్ అని చెప్పి ఉన్న వాటి వరకు పెట్టాననమాట. సో, ఎలా అనిపించిందో మీరు కూడా నాకు కామెంట్స్ చేసి చెప్పండి. అండ్ ఆహ్, ఇలాగే ఇంకేమన్నా ఇండోర్ ప్లాంట్స్ పెంచుకోవడానికి ఐడియాస్ ఉన్నా కానీ, లేకపోతే ఏదైనా ప్లాంట్ నేమ్స్ మీకు తెలిసినా గానీ నాకు చెప్పండి. ఎందుకంటే నాకు కొన్ని కొన్ని ప్లేసెస్‌లో ప్లాంట్స్ పెట్టాలి అని చాలా ఆలోచన ఉంది. లైక్ దిస్ ఇలా కావాలి. అండ్ పెద్ద పెద్ద మొక్కలు అవి కాదు. ఇలాగ న్యాచురల్‌గా కొంచెం కిచెన్‌లో అక్కడక్కడ పెట్టుకోవడానికి క్యూట్‌గా ఉండేలాగా కావాలనమాట. సో, ఈ వీడియో మీకెలా అనిపించిందో నాతో షేర్ చేయండి. అలాగే నచ్చితే లైక్ చేయండి. ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుంది అనుకుంటే ఖచ్చితంగా షేర్ చేయండి. అండ్ ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టైనీ బ్లూమింగ్. And thank you for watching. Bye.